వైసీపీ నేత మాజీ మంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బృహత్తర ఘట్టం ఎట్టకేలకు సాకారం కాబోతోంది. పేదలకు పట్టాలు పంపిణీ చేయాలన్న పట్టుదల నెగ్గబోతుంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ అద్భుత ఘట్టానికి శ్రీకారం కాబోతుంది. దీంతో ఒంగోలు నగరమంతా లబ్ధిదారులతో పండగ వాతావరణం నెలకొంది. సీఎం జగన్ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో గూడు లేకుండా ఎవ్వరూ ఉండకూడదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. దీంతో 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ మొదటి విడతగా 20,840 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. జగనన్న టౌన్షిప్ లో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ఎన్ అగ్రహారం, మల్లేశ్వరాపురం, వెంగముక్కలపాలెం, ఎర్రచెర్ల పరిధిలో 342 మంది రైతుల నుంచి 536 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇందుకోసం వారికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేదలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం, భూ బదిలీ పత్రం, కట్టుకోవడానికి ఇల్లు మంజూరు చేసిన పత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం జగన్. అంతేకాదు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను పేద మహిళలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వెన్స్ డీడ్స్ ను అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తారు సీఎం జగన్.